దీని పేరు ఇండియన్ రాక్ పైథాన్. దీన్ని మనం కొండ చిలువ అని పిలుస్తూ ఉంటాము. ఇది విషపూరితం కాదు. మన కొత్తగూడెంలోని హేమచంద్రపురంలో ఒక ఇంట్లోకి వచ్చేసి కోళ్ళను వేటాడి తినేసింది. ఆ ఇంట్లో వాళ్ళు చూడగా అవన్నీ చనిపోయి ఉన్నాయి, మింగేసింది. తర్వాత మన ప్రాణధార ట్రస్టుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సభ్యులందరూ వచ్చేసి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని బంధించాము. తర్వాత అటవీ సిబ్బంది డిఎఫ్ఓ గారు కూడా పరీక్షించి దాన్ని రిలీజ్ చేయాల్సిందిగా సూచించారు. వారి సూచన మేరకు రేపు ఉదయం వాటిని రిలీజ్ చేస్తాము. ఇది సాధారణంగా మన ఇళ్ళ పరిసరాల్లో కూడా ఉంటుంటాయి, కానీ చాలా రహస్యంగా జీవిస్తుంటాయి. ఇది మనిషికి ప్రాణహాని ఏం చేయదు, విషం ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే దీన్ని ఎట్టి పరిస్థితులను కూడా చంపకుండా, వన్యప్రాణి చట్టం అనే దాని ప్రకారంగా దీన్ని చంపకుండా ఉండి దాన్ని రక్షించుకుంటే పర్యావరణంలో భావన పాత్ర చాలా అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా యానిమల్ టోటల్గా క్లోజ్ అయిపోయినప్పుడు ఎకోసిస్టంలో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మన బాధ్యతగా ఏదైనా కనిపించినప్పుడు అటవీ శాఖ వారికి కానీ మాకు కానీ సమాచారం ఇస్తే పూర్తి స్థాయిలో వారికి సాధ్యమైనంత వరకు ప్రమాదం లేకుండా చేస్తాము. దాని తర్వాత విషపూరితమైనవి కానివి ఏంటి, ఏదైనా పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి, ఎలాంటి ప్రాంతాల్లో ఏ పాములు ఉంటాయి, ఇదంతా కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. రేపు ఉదయం దీన్ని అటవీ శాఖ అధికారుల సమక్షంలో సూచించిన ప్లేస్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారుగా 11 సంవత్సరాల్లో 5,000కు పైగా పాములు పట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాణధార సభ్యులు ప్రవీణ్, మహేష్, మధు కూడా పాల్గొన్నారు.